ఏంటి బాస్ ఒక్క నిమిషం. ఏంటి బాస్, పాకెట్లో డబ్బులు ఉంటాయని చూసి ప్యాకెట్ ఉంది. ఎక్కడ కొని ఉంటాడు? రారా. ఎవరా మీరు? మర్యాదగా తెరవండ్రా, నేను పెళ్లికి వెళ్ళాలరా. నేనెవరో తెలుసా మీకా? నువ్వు ఎలా వేయండొచ్చు, సన్నాసి వేయండొచ్చు. మేము ఎవరో నీకు తెలుసా? తెలియట్లేదురా. దొరికిపోయాడు జీపీ ముత్తు. తెరవండ్రా, నేను పెళ్లికి వెళ్ళాలరా, తెరవండ్రా. రేయ్, ఏం చేస్తున్నావురా? హలో అయ్యా, ఎక్కడున్నావురా? ఈ అమ్మని బాధ పెట్టకుండా నువ్వెక్కడున్నా ఇంటికి వచ్చేయరా. ఆంటీ ఆంటీ ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. అమ్మనెందుకురా ఆంటీ అంటున్నావు? నేను అంత లావైపోయానా? ఆంటీ, నేను మీ కొడుకుని కాను. నువ్వెవరయ్యా? నేనెవరో చెప్తాను కానీ మీరు లబ్బో దిబ్బో అని అరవకూడదు. ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. అయ్యయ్యో, అయ్యయ్యో, ఏమండి? మన అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా. ఎవర్రా మీరు? ఎక్కడున్నారా? మేము ఎవరు, మా ఆధార్ కార్డు, మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించినా. రేయ్, నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదిడ్డంగా నరికేస్తాను. అయ్యయ్యా, నీ కొడుకే ఎర్రిపప్పు అనుకున్నాను, నువ్వు కొండెర్రి పప్పగా ఉన్నావే. రేయ్, నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా, కొండెర్రి పప్ప. రేయ్, ఓవర్ బేస్. ఏమండి? అయ్యా అయ్యా, నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఆంటీ, ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబలబాన్ని కొట్టేసుకుంటున్నాడు. ఇంకెంతసేపు తట్టుకుంటాడో తెలియదు. వెంటనే 25 లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి. అయ్యా, 25 లక్షలు ఏమిటి? 50 అయినా ఇస్తాను, తీసుకొని నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఇదే తల్లి ప్రేమ అంటే. ఆంటీ, ఆ 50 లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి. ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం. అలాగేనయ్యా. 25 lakhs అడిగితే 50 lakhs ఇస్తానండి. వాట్ ఏ మదర్ సెంటిమెంట్. మన కార్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్ళి పట్టుకోండి, పట్టుకోండి. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఆపరా. అన్న, బండి నెంబర్ నోట్ చేయండి. ఆపరా. బండి ఆపరా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చూస్తే లేదు కాసు, పోయే డబ్బు అంతా లాసు. గోయిందా గోయిందా గోయిందా. ఎవరా మీరంతా? వెతికి చూస్తే లేదు కాసు, పోయే డబ్బు అంతా లాసు. ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నావు. ఎవర్రా ఉత్తమహోడు? ప్రొఫెసర్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. కష్టం నాస్తి, కన్నుల ఎదుటే మాయ మాయే. రే, సైలెంట్ గా రండి రా. సైలెంట్ రా, సైలెంట్. చేయండి రా. సైలెంట్ రా, సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా. మొత్తం డబ్బు ఉండాలి కదా. ఏమీ లేదు. ఈ ఖాళీ డబ్బాను దొంగిలించడానికి మనీ హిస్ట్ లో మాస్క్ ఒకటి. ఏయ్, వచ్చేసారు. రేయ్, మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. మాస్క్ ఎక్కడ పడేసానో ఏంటో. రేయ్ గుడ్డెదవా, ఇక్కడే చేస్తున్నావా? మాస్క్ మిస్ అయింది, అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను. రేయ్, నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావు. రేయ్, చేస్తాను. ప్రొఫెసర్, వేరే లెవెల్ ప్రొఫెసర్. రేయ్, సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు. వెనక్కి వెళ్ళరా. చెప్పరా. బండి కనిపించింది మావా. రే, ఎవరు తీసాడో చూడు, నేను వస్తున్నా.
నేను అన్ని డబ్బాలను డబ్బు చూశాను. ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి. డబ్బు ఎక్కడరా? రేయ్ నా గురించి నీకు తెలియదు, డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. రేయ్ మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే 5, 5, 10 నువ్వు అవుతావు పచ్చడే. నీ వల్ల వీడు భయపట్టలేదు. వెనక్కి వెళ్ళరా, పోరా వెనక్కి. రేయ్ డబ్బు ఇస్తావా లేదా? ఎవడం కుదరదు. రే ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా? దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా. ప్లీజ్ రా, ఒక 500 ఉన్నా ఎవరా? ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ. బాస్ ని కాల్చొద్దు. నీకు 500 కదా కావాలి? అవునరా. అదేదో నేను ఇస్తాను. అరే గమ్మునండి బాస్, 500 అడుగుతున్నారు, ఇస్తానండి. ఓ మై గాడ్. ఇదిగో 500 తీసుకునే బ్యాలెన్స్ 1500 ఇవ్వు. ఓకే బాస్? 500 కదా అడిగారు, ఏంటి బాస్ సైలెంట్ గా ఉన్నారు? తీరా బండి. వామ్మో, ఏంట్రా ఇది? ఇన్ని డబ్బులు నగలు వదిలేస్తే అలాగే మింగేసేలా ఉన్నావే. చిన్న చిన్న బ్యాగ్లు. అన్నీ ఆ బ్యాగ్లో ఉన్నాయేనన్నా? రేయ్ ఇందులో కూడా డబ్బు ఉందిరా. పట్టుకోరా. 4, 8, 12. ఇదిగో ఈ 25 లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి, లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా. వెళ్ళరా. ఎవరు ఇంటి డబ్బుల్ని మనం ఎలా తీసుకెళ్తాం? ఎవరి డబ్బు అయితే మనకెందుకు? కుబేర్దే మనకి గూగుల్ పే చేశారా. వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా. ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి. ఫ్రాన్స్ కి వెళ్ళ సంగతి సరే, నా షేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను, ఏటీఎం గుమ్మంలో కూర్చో. ఇంత డబ్బు ఉంది, ఇదంతా మనకేరా. అన్నా, నేనే కదా చూపించాను, సరే, నాకు నువ్వే ఇవ్వాలి కదా. చూపించావులే. ముందు ఈ 2000 రూపాయల నోట్లు మారుద్దాం. హాయ్. హాయ్. కష్టపడి సంపాదించడం చాలా కష్టం. ఇదిగో నువ్వు అడిగిన 25 lakhs. ఎలా అరేంజ్ చేసావు? ఇంత డబ్బు ఎక్కడ దొరికింది? ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనమిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఇదిగో ఇది తీసుకెళ్లి ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకుని. థాంక్యూ సో మచ్. మర్చిపోయా. హలో, హౌస్ వాన్ రా? అవును, నేను హౌస్ ఓనర్నే మాట్లాడుతున్నాను. ఓ 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా? ఏయ్, ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్న నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి. ఓ 3 లక్షలు ఇస్తాను, 3వ ఫ్లోర్ నుంచి దూకేస్తావా? నీ చావుని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. రే వాడు చచ్చిపోతే మనం లీపాండికి వెళ్లే విషయం వాడికి ఎవరు చెప్తారా చెప్పు? చచ్చిపోమను. మిస్టర్ సంపూర్ణేష్ గారు, నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేశాడు. అనోయ్, పోలీసులనా? అయ్యో, కార్డిక్కిలో డబ్బులున్నాయి కదరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఆ వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు. సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా? అతను మన్నే పిలుస్తున్నాడు రా, రివర్స్ వెళ్తే డౌట్ రాదు. అలాగా. రే, 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 రే. ఏం చేస్తున్నావు? ఎందుకురా రైట్ కట్ చేసావు? నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుందని చెప్పి. రైట్ వెళ్తేనారా డౌట్ వస్తుంది? అది నువ్వు ముందే కదా చెప్పాలి. నీ బూతులు చెప్పుండాల్సిందే. వామ్మో, తరువుకుంటూ వస్తున్నారు. ఇటల్రా. రేయ్ దగ్గరికి వస్తారా? రే 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 రే, స్పీడ్ గా వెళ్ళరా. వెళ్తున్నా అన్న, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? అమ్మా, ఎందుకు రాపావు? డెడ్ ఎండ్ అన్నా. రివర్స్ అల్రా. గీరు పట్టలేదన్నా. ఇప్పుడు నీకుంది చూడు, వాటర్ బాటిల్ రా ఇది. కంగారులో బాటిల్ ని గేర్ అనుకుంటున్నావు. వెళ్ళరా, రివర్సల్ వెళ్ళు. ఒంటేకి వెళ్ళడానికి సార్ డిక్కీ ఓపెన్ చేయాలి.